ఓకే భయ్, ఇప్పుడు మనకి బెట్టింగ్ యాప్ సంబంధించి నాన్ వేషణ అనేది ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది మార్కెట్లో. సో దానికి మీరేమంటారు భయ్య? ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అయితే చాలా దుర్మార్గం భయ్య. ఇదైతే ఎవరిని వదిలిపెట్టకూడదు. ఖచ్చితంగా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లు మేము ఆడినాం, డబ్బులు సంపాదించినాం, మీరు కూడా ఆడండి, గంట సేపట్లో ₹1,00,000 సంపాదించవచ్చు, 50,000 సంపాదించవచ్చు, 20,000 సంపాదించవచ్చు, 10,000 కూడా సంపాదించవచ్చు. మీ లక్కీ అది. మేమైతే అట్లా సంపాదిస్తున్నాం. కావాలంటే చూడండి, ఇన్ని డబ్బులు చూడండి ఎంత కష్టపడ్డా కానీ, నువ్వు సంవత్సరం పొడుగుతో కష్టపడ్డా కానీ ఇన్ని డబ్బులు సంపాదించలేవు భయ్యా. అందుకని నా భయాల్లో లింక్ ఉన్నది, అదే క్లిక్ చేయండి, తమాషా ఆడండి, డబ్బులు గెలిచండి, కూర్చొని డబ్బులు సంపాదించండి అని చెప్పేసి ప్రమోషన్ చేస్తున్నారు. అది చాలా దుర్మార్గం. వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కాకపోతే ఏంటంటే వీళ్ళు చిల్లర దొంగలు భయ్యా. అసలు గజ్జి దొంగలు వెనకాలరు. ఈ చిల్లర దొంగలను పట్టుకొని మెత్తగా ఉతికేసి ఆ గజ్జి దొంగలను పట్టుకోవాలి. ఎందుకంటే మనకు శాశ్వత పరిష్కారం కావాలా. మనం ఒక చెట్టు ఉంటుంది, కొమ్మ నరికేస్తే శాశ్వత పరిష్కారం కాదు. మళ్ళా వర్షం వస్తుంది, మళ్ళీ ఎగురు పెడుతుంది. వీడు కాకపోతే ఇంకొకటి ప్రమోషన్ చేస్తాడు. అందు గురించి ఆ బెట్టింగ్ యాప్లు అసలు ఎవరు తయారు చేస్తుండు? అది పాకిస్తాన్ నుంచి తయారై వస్తుందా, చైనా నుంచి వస్తుందా, అమెరికా నుంచి వస్తుందా, రష్యా నుంచి వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుందా అనేది అసలు మూలం కనుక్కొని టిక్ టాక్ ఎట్లా బ్లాక్ చేసేసారు, దీన్ని కూడా అట్లా బ్లాక్ చేయాలి. లేకపోతే వీడు కాకపోతే ఇంకొకటి ప్రమోషన్ చేస్తాడు. అవసరం అనుకుంటే హిందీ, ఇంగ్లీషు, మలయాళం, తమిళ వాళ్ళతోటి చేయించుకొని ఏమంటారు, మన డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు తెలుగులో మాట్లాడేట్టుగా ప్లాన్ చేసేసుకొని మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది. శాశ్వత పరిష్కారం వెతకాల. ఇది ఒకటి. రెండోది ఏంటంటే, వాళ్ళు నిన్న ఇవాళ బెట్టింగ్ యాప్లు రాలేదు, నిన్న మొన్న వీళ్ళు ప్రమోషన్ చేయలేదు. అవి వచ్చి చాలా రోజులు అంది వచ్చినాయి, ఆడుతుండ్రు. వీళ్ళు కూడా చాలా రోజుల కింద ప్రమోషన్ చేశారు. మరి ఇప్పుడే అది ఎందుకు ఇష్యూ అయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే నాన్న వేసిన ప్రపంచ యాక్టర్ని ఆటగాడు అని చెప్పేసి అన్ని దేశాల చుట్టూ తిరుగుకుంటూ అమ్మాయిలు ఏదో ఆయన పర్సనల్ ఎంజాయ్ చేసుకుంటూ చైనాకు పోయిండు. చైనాకు మనకు అస్సలు పడదు. ఇండియా పాకిస్తాన్కి అటు మన ఇండియాకి అస్సలు పడదు. అక్కడికి పోయి వేరే దేశానికి పోయి మన ఇండియాని తిట్టి చైనాను పోగొడతారు. మన చాలా మంది నాన్న వేసిన ఏదేమైనా కానీ మన మాతృభూమిని మాత్రం కించపరచొద్దు, నువ్వు వస్తే మాత్రం గుద్ద బలి దింగుతావు అని చెప్పేసి చాలా మంది యువత వార్నింగ్ ఇచ్చారు. ఆయన మొత్తం ప్రపంచం అంతా అయిపోయింది, వెనకకు ఇండియాకు తిరిగి వస్తానికి ప్లాన్ చేసిండు. అందు గురించి పోతే పొరగలంతా నా గుద్ద ఆడబలి దింగుతారు అనే భయంతో ఈ విషయం అబ్బాయి నాన్న వేసిన మంచి రాముడు రానాయన మంచి రాముడు మంచి బాలుడు అని అనిపించుకోవడం కోసం ఇది చేసిండు. నిజంగా ఆయన యువత గురించి, మన ఆంధ్ర గురించి, మన తెలంగాణ గురించి, మన భారతదేశం యువత గురించి నిజంగా ఆలోచిస్తే ఫస్ట్ మన అర్షసాయి మొదలుపెట్టాడు. అప్పుడే విష్యూ చేసి ఆయన బొక్కలేస్తే ఇంతమంది బెట్టింగ్ ప్రమోషన్ చేయకపో, ఇంతమంది యువత డబ్బులు నష్టపోకపో, కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇదంతా జరగబో కదా. మరి ఇది ఈ రోజు మాట్లాడిన విషయము ఆ రోజు స్టార్టింగ్ లో మాట్లాడితే అయిపోయేది కదా. చాలా మంది దుబాయ్కి పారిపోయినారు అనేసి వీడియోస్ ఎక్కడికి పోయినా పట్టుకురావచ్చు భయ్య. దుబాయ్కి పారిపోయినాయి, అమెరికా పారిపోయినాయి, పాకిస్తాన్ పారిపోయినా కానీ మన కాడ శక్తి ఉన్నది, పట్టుకొచ్చే శక్తి ఉన్నది. మోడీ గారు ఒకసారి పాకిస్తాన్లో మన సైనికుడు ఇరుక్కొని పోతే ఒక ఫోన్ చేస్తే తమాషగా గిఫ్ట్ చేతిలో పెట్టినట్టుగా మన బార్డర్లో ఉన్న మన మిలిటరీని తీసుకొచ్చి మనకు అప్పు చెప్పారు. అంత శక్తి ఉన్నది మనకి, మామూలు ఏం కాదు. అవసరం కూడా అమెరికాతోటైనా గెలుస్తాం, పాకిస్తాన్ ఎంటికతో సమానం మన కింద, చైనా వానితోడైనా గెలుస్తాం, ఎవరితోడైనా గెలుస్తానికి సిద్ధంగా ఉన్నాం. అంత శక్తి ఉంది. కానీ వీటి మీద దృష్టి పెట్టాలి. ఈ యాప్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? శివునాజ్ఞ లేనిది చీమన్న గుట్టదంట. ఈ యాప్లు వెనకాల వీళ్ళు చిన్న ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, చిన్న యూట్యూబ్ వాళ్ళు, చిన్న ఫేస్బుక్ వాళ్ళు, దీని వెనకాల ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, పిఎంలు కూడా ఉన్నారు. అదంతా లేకుంటే ఇంత వ్యవస్థ ఇక్కడ దాకా రాదు. వస్తుందా భయ్యా?
ఇప్పుడు పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి రావాలంటే పర్మిషన్ ఉంటుంది, మన ఆంధ్ర నుంచి తెలంగాణకి రావాలన్నా ఆ టోల్ గేట్ ఉంటుంది, తెలంగాణ నుంచి ఆంధ్ర పోవాలన్నా టోల్ గేట్ ఉంటుంది. మరి ఎక్కడి నుంచో వాడు ముక్కు ముఖం లేకుండా మన ఆంధ్రకి వచ్చి మన తెలంగాణకు వచ్చేసి మన భారతదేశానికి వచ్చేసి మన యువతను మొత్తం తప్పుదో పట్టించేసి డబ్బులు మొత్తం, కొంతమంది అయితే ఆర్థిక ఇబ్బందులతోటి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇంత చంపేసి మానసికంగా చంపేసి దోసుకొని పోతుంటే మరి మన ఆంధ్ర ప్రభుత్వం కానీ మన తెలంగాణ ప్రభుత్వం కానీ మన భారత ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది? అది కఠినంగా ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనం దాగిందో తెలుసుకున్నంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు అనేది ఉంటుంది. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు ఇక్కడ దానికా వస్తుంది, పర్మిషన్ లేకుండా ఏం చేస్తుంది భయ్యా? అవునా కదా? అందు గురించి వాటిని కనుక్కోవాలి, వాటిని కనుక్కొని వీళ్ళకి శిక్ష చేయాలి, వాళ్ళకు ఉరి శిక్ష చేయాలి. అప్పుడు కానీ ఇంకొకటి ఓర్నైనా తెలుగు మట్టి వైపు చూడొద్దు. ప్రధానంగా ఓర్నైనా ఎక్కడైనా భారతదేశంలో ఎక్కడైనా పోగానే ఆంధ్రకు పో మాకు తెలంగాణకు పోకరా బిడ్డ, పోతే మాత్రం కథంరా బిడ్డ అని చెప్పేసి నాగార్జున డైలాగ్ అట్లా ఉంటుంది. అది రియల్ చేయాలి మనం. మన తెలుగు గడ్డ వైపు చూడొద్దు. అట్లా మన తెలుగు వాళ్ళంతా మన తడా చూపించాలి, మన పోలీసులు కానీ మన ప్రభుత్వాలు కానీ. అది నా రిక్వెస్ట్. తెలంగాణలో మాత్రమే కేసులు అనేది ఫైల్ అవుతుంది, ఏ స్టేట్ లో కూడా కేసులు ఫైల్ అంటే ఇది రాజధాని భయ్యా, ఇది ఏమంటారు మన ఇండియా వాళ్ళు కానీ వేరే దేశాలకు ఏ దేశాలకు మన వాళ్ళు యుద్ధానికి పోలే. ఎందుకు యుద్ధానికి పోలేదు అంటే మనకనే బొచ్చదాన్ని నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, బోలెడంత సంపద ఉంది, తరతరాలు తిన్నా కానీ తరగని నిధులు ఉన్నాయి. అందు గురించి మనం ఎక్కడ వేరే కాడికి పోవాల్సిన అవసరం లేదు. వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచే మన కాడికి వస్తారు. మన ఢిల్లీ కంటే మన హైదరాబాద్ బాగా అభివృద్ధిలో ఉంది. అందు గురించి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి ఉన్నోళ్ళు ఊకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మోడీకి దీని గురించి ఏమైనా ఇష్యూ తీసుకోవాలని నువ్వేం చెప్తావు? అంటే మోడీ గారికి తెలుగు రాదు భయ్యా, నాకు హిందీ రాదు. అందు గురించి మీరు ఎట్లా చేస్తారో చేయండి. మోడీ గారు మామూలు వ్యక్తి ఏం కాదు, తాటా తీస్తాడు ఆయనకు తెలిసే. కానీ ఆ దానికి పోవాలా. ఈ విషయం చిన్న విషయాలు భయ, అవి చిన్న విషయాలు. అదే చైనా వాడు మన మీద బాంబు వేస్తున్నాడు, లేకపోతే పాకిస్తాన్ వాడు మన వాడికి బాంబు వేసే అవకాశం ఉంది అని తెలిస్తేనే తెల్లటరకులే నీ అమ్మ కొన్ని లక్షల మంది కోట్ల మంది దళాలను పంపేసి మనకు రక్షణ కల్పించే అంత శక్తి మన మోడీ గారికి ఉన్నది. ఆయన మామూలు వ్యక్తి ఏం కాదు. అందు గురించి ఇట్లాంటివన్నీ పోలీసు వాళ్ళు కానీ మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఇట్లాంటి ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయింది కదా, బ్లాక్ అయింది కదా, అట్లా చేయించాలి. ఫైనల్ గా యువతకి పేరెంట్స్ కి ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తావు భయ్యా? పేరెంట్స్ కి తెలియదు భయ్యా పాపం. కొంతమందికి అయితే చిన్న పిల్లలకి 18 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు అబ్బాయిలకి సెల్ ఫోన్లు లేవు. అమ్మ నాన్న తీసుకొని ఫోన్ పే గూగుల్ పే ఈ నెంబర్కి ఉంటున్నాయి. అందు గురించి అల్లికు ఎవడో నాలాంటి వాడు ఓడో పిచ్చోడు ఏదో నా బయోలో లింక్ ఉన్నది ఆడండి అంటే వీడు డౌన్లోడ్ చేస్తున్నాడు, ఆడుతున్నాడు, డబ్బులు పోగొట్టుకుంటున్నాడు. వీళ్ళు కూడా తప్పే. ఓడో చెప్పిన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు, ఆడాల్సిన అవసరం లేదు. ముందు పుణ్యానికి ఎందుకు వస్తాయి భయ్యా? కష్టపడితేనే డబ్బులు వస్తాయి. ఉత్తమ పుణ్యానికి వస్తాయి అంటే ఖచ్చితంగా 100% ఫేక్. అదిగో వస్తుంది, ఇదిగో శాతం. ఈ మధ్యకాలంలో చూసుకున్నామన్నా, నేను ఇన్స్టాగ్రామ్ ఇట్లా గెలుకుతుంటే శ్రీముఖి మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? అయితే పలానా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఒంటరితనాన్ని పోతుంది. కేవలం 9 రూపాయలు పెడితే గంటలు అమ్మాయిలతో మాట్లాడవచ్చు అని చెప్పేసి పోతుంది. ఆ తర్వాత ఒక అబ్బాయి నా రూమ్ పక్కన ఇంకొక అబ్బాయి ఉంటాడు, ఆ డౌన్లోడ్ చేసుకున్నాడు. అన్న శ్రీముఖి చెప్పింది అసలు ఏందో చూద్దాం అని చెప్పేసి అన్నాడు. 9 రూపాయలు ఒకటే ఒక నిమిషం అయిపోగానే తర్వాత కట్ అయిందంట. మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలన్నట. మళ్ళీ రీఛార్జ్ చేసుకున్నప్పుడు 22 రూపాయలు అంట. మళ్ళీ రీఛార్జ్ అడిగిందంట మళ్ళీ 52 అంట. మళ్ళీ రీఛార్జ్ అడిగినప్పుడు 120 అంట. అట్లా అందు గురించి ఇది కూడా అదే. ఈ బెట్టింగ్ యాప్లు ఇది కూడా బెట్టింగ్ యాప్ తో సమానమే. అది అందు గురించి సెలబ్రిటీలు ఎవరైనా కానీ ఇలాంటివి చేయొద్దు. చేస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలనేది నా రిక్వెస్ట్.